వెల్కమ్ టు ఎస్ఎస్పీ టీవీ5 న్యూస్ ఛానల్. ఈరోజు మల్కాజ్గిరిలోని ఆనంద్ బాగ్లో నూతన కార్యాలయ ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ తమిళ భవన్ నిర్మాణం కావాలని కోరారు. పట్నం సునీత మహేందర్ రెడ్డిని అత్యంత మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమిళ్ భవనం కోసం నిధులు ఇస్తామన్నప్పటికీ పట్నం మహేందర్ రెడ్డి ఆయన సొంత డబ్బులతో భవనాన్ని నిర్మించి ఇస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఇందులో పాల్గొన్నారు కూన శ్రీశైలం గౌడ్, నర్సారెడ్డి భూపతి రెడ్డి, హనుమంత్ రెడ్డి, జయప్రకాష్ యాదవ్, నక్కా ప్రభాకర్ గౌడ్, ఏ బ్లాక్ ప్రెసిడెంట్ బండి శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. తమిళ్ వాళ్ళు సంస్కృతి సంప్రదాయాలలో ముందంజలో ఉన్నారు తెలంగాణతో పాటు. కాబట్టి వాళ్ళకు మనస్ఫూర్తిగా మా ధన్యవాదాలు. ఈరోజు తమిళ్ హైదరాబాద్ యునైటెడ్ తమిళ్ ఫ్రంట్ వాళ్ళు కాంగ్రెస్ అభ్యర్థి అయిన మాకు సపోర్ట్ చేయడం అనేది నిజంగా మామూలు విషయం కాదు. ఇది మా అదృష్టంగా భావిస్తున్నాం. ముఖ్యంగా వాళ్ళు గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని ఈరోజు సపోర్ట్ చేస్తున్నారు. అభివృద్ధి అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళకి బిల్డింగ్ కూడా కమ్యూనిటీ బిల్డింగ్ అడుగుతున్నారు. కాబట్టి తమిళ వాళ్ళ గవర్నమెంట్ తరఫున తప్పకుండా సహకారం ఉంటుంది. ఈరోజు నేను ఒకటే తెలియజేస్తున్నాను అందరికీ, మల్కాజ్గిరి ప్రజలందరికీ, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. అది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నియోజకవర్గం మాకు అప్పచెప్పినందుకు ప్రజలకు అండగా ఉండి వాళ్ళకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు తీర్చడంలో ముందుంటాం. ప్రభుత్వ సహకారం తీసుకొని తెలంగాణలో ముఖ్యంగా మా రేవంత్ రెడ్డి గారు సహకారం తీసుకొని స్టేట్ గవర్నమెంట్ ఫండ్, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ తీసుకొచ్చి పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తే తప్ప అభివృద్ధి సాధ్యం కాదు ఈ మల్కాజ్గిరి ఏరియా. ఎందుకంటే గతంలో 10 సంవత్సరాలు వెనుకబడిపోయారు. స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ గత ప్రభుత్వాలు అభివృద్ధి చేయలేక చాలా వెనుకబడిపోయిన మల్కాజ్గిరిని ఇప్పుడు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికినా ఓటేయకపోతే మళ్ళీ 10 సంవత్సరాలు వెనుకబడిపోతారు. కాబట్టి ప్రజలందరినీ కోరుతున్న రిక్వెస్ట్గా ఇప్పుడు మాత్రం మీరు మేల్కొండి, తప్పకుండా మంచి మెజారిటీ ఇవ్వండి. ఎక్కడ చూసినా మంచి స్పందన ఉంది. చాలామంది స్వచ్ఛంద సంస్థలు కానీ, ఎడ్యుకేటెడ్స్, రిటైర్ అయిన వాళ్ళు, ఇంకా ఎంప్లాయీస్, ఇంకా అందరూ సపోర్ట్ చేస్తున్నారు. మిగతా పార్టీ వాళ్ళు కూడా చాలామంది జాయినింగ్స్ అవుతున్నారు. కాబట్టి అందరూ నిజంగా పెద్ద ఎత్తున ఎక్కడ చూసినా స్పందన ఉంది, బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజలందరికీ మంచి వేవ్ ఉంది. కాబట్టి అందరూ హై మెజారిటీ ఇస్తామని బాగా సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి అదేదో పుట్టిస్తున్నారు బీజేపీ వాళ్ళు. కానీ బీజేపీ వాళ్ళు నిజంగా వాళ్ళ నుంచి ఏం కాదు. ఎక్కడ చూసినా నేను బీజేపీ ఉంది అది అని నాకు అడుగుతుంటే, నేను కింద గ్రౌండ్ స్థాయికి వెళ్తుంటే నిజంగా చెప్తున్నా, 10 మందిలో అడిగితే 2 మంది బీజేపీ అంటున్నారు తప్ప 8 మంది మాత్రం కాంగ్రెసే చెప్తున్నారు. కాబట్టి ఒక్కసారి ఈసారి ఛాన్స్ ఇచ్చి కాంగ్రెస్ని గెలిపిస్తామని ప్రజలే తెలియజేస్తున్నారు. కాబట్టి మంచి హై మెజార్టీ వస్తుంది, చాలా బాగా మంచి హై మెజార్టీ వస్తుంది. ఇప్పుడు వారం 10 రోజులలో ఇంకా విపరీతమైన మార్పు వస్తుంది. కాబట్టి ప్రజలందరూ సంపూర్తిగా మాకు మద్దతుగా తెలుపుతున్నారు. కాబట్టి మంచి హై మెజార్టీతో మేము ప్రజల మద్దతు ఉంది. కాబట్టి మేము మంచి గెలుస్తున్నాం. బీజేపీ వాళ్ళు నాన్ లోకల్, అక్కడ గజ్వేల్లో లోకల్ అంటారు, హుజురాబాద్లో లోకల్ అంటారు, 2 దగ్గర ఓడిపోయాడు. మరి ఇక్కడ కూడా లోకల్ అంటారు. మరి ఎక్కడ లోకల్ అనేది కూడా ప్రజలు అడుగుతున్నారు. కాబట్టి అది కూడా మీరు గమనించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు గెలిచినాక వీఐపీలకి అపాయింట్మెంట్ ఇస్తారు తప్ప ప్రజలలో ఉండరు. కాబట్టి మేము ప్రజలలో ఉంటాం. 2006 నుంచి నేను ప్రజలలో ఉన్నా, ప్రజల సమస్యలు తీర్చడంలో ముందున్నా. కాబట్టి మీరందరూ సహకరించి దాన్ని దృష్టిలో పెట్టుకొని, మహేందర్ రెడ్డి గారు కూడా 25 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సేవ చేయడం జరిగింది. ఎమ్మెల్సీగా కానీ, పార్టీ అధ్యక్షుడు 15 సంవత్సరాలు, ఇంకా ఇట్లా ఎన్నో కార్యక్రమాల్లో ముందున్నారు ఆయన కూడా. కాబట్టి ఇద్దరం సంపూర్తిగా మేము మీకు అందరికీ సహకారం అందిస్తాం. తప్పకుండా నా సహకారం కూడా ప్రజలకు ఉంటుంది. ఇళ్ళ మీకు అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ హై మెజార్టీ ఇస్తున్నారు. మంచి బ్రహ్మాండమైన మెజార్టీ వస్తుంది. మేము చాలా ముందంజలో ఉన్నాము. మేము మాత్రం అందరికీ అండగా ఉండి మేము సపోర్ట్ చేస్తూ అభివృద్ధిలో ముందంజలో ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ జై కాంగ్రెస్. అందరూ కూడా నమస్కారం. ఏంటంటే పూర్తిగా మనసా వాచ కర్మన ఒక 25 రోజులు అందరం కష్టపడి పనిచేద్దామని తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, సీతమ్మ నాయకత్వం, సీతమ్మ నాయకత్వం, చేతి గుర్తుకే. అంటే ఈరోజు బైక్ ఉంటే కార్ కావాలనుకుంటారు, కార్ అనుకున్న వాళ్ళు పెద్ద అంటే రోల్స్ రాయిస్ కావాలనుకుంటారు, తర్వాత హెలికాప్టర్ కావాలనుకుంటారు. అంటే మంచి ఆశాజీ. ఆ విధంగా
మైనంపల్లి హనుమంతరావు పనిచేసి గారు ఇంకా బాగా పనిచేస్తారు అనుకున్నారు. నో ప్రాబ్లం, వీల్ వెయిట్ ఫర్ 5 years. 5 years వరకు ఓటు అడగనన్నాను. కానీ నా కోసం కాదు, మీకోసం ఓటు అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ మల్కాజ్గిరి పార్లమెంట్ డజంట్ హ్యావ్ రిప్రజెంటేషన్. ఇది మీ మైండ్ లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలకు. మనకు డెవలప్మెంట్ ను దృష్టిలో పెట్టుకొని సునీతమ్మ నాయకత్వం కాంగ్రెస్